హాయ్ గైస్, వెల్కమ్ టు అనుష్మా వ్లాగ్స్. ఈ రోజు మేము చేపల పులుసు చేసుకుంటున్నాం మా అమ్మ స్టైల్లో. మీరు ఎన్నో స్టైల్స్ చూసుంటారు, కానీ ఇది చాలా డిఫరెంట్ స్టైల్. టమాటా గుజ్జు అలాంటివి యూస్ చేయకుండా ఓన్లీ ఆనియన్స్ చూసి మేము చేస్తాము. టేస్ట్ అయితే చాలా బాగుంటది. చేపల పులుసు కావాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కావాలండి. ఉల్లిపాయలు మీరు కట్ చేసుకుండా వేసేస్తే గనక పేస్ట్ చేయడం చాలా కష్టం. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మీకు బాగుంటది. పేస్ట్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అండ్ చాలా మంది ఉల్లిపాయలు మిక్సీలో కొడతారు టైం సరిపోక, కానీ మిక్సీ కొట్టిన దానికి రోట్లో తొక్కిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటది. రోట్లో తొక్కుకోండి. ఇలా 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 కొంచెం కొన్ని వేసి మెల్లమెల్లగా మీరు ఇలాగా తొక్కుకుంటూ ఉంటే బాగుంటది. మరి ఎక్కువ తొక్కేదు, వాటరీగా అయిపోయి కర్రీ మీకు అంత కనిపించదు. కొంచెం కచ్చా పిచ్చాగా ఇలా తొక్కుకుంటే బాగుంటది, మీకు అన్నంలో బాగా కలుస్తుంది. పచ్చిమిరపకాయలు ఇలాగా నాటులా పెట్టుకోవాలండి. ఇందులోకి రసం వెళ్ళి జ్యూస్ వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటదండి. అన్నంలో కూడా కలుపుకొని ఈ పచ్చిమిరపకాయలు తినొచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంతో పాటు పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు దంచుకునేటప్పుడే అల్లం ముక్కలు అదిగో వెల్లుల్లిపాయ రేఖలు వేసి తొక్కుని ఇందులోనే కలిపేసుకోవాలండి. ప్రస్తుతానికి అయితే నేను మా మమ్మీ ఉల్లిపాయలు దంచుతున్నామండి. మెల్లమెల్లగా దంచమ్మా. ఇలా రోట్లో దంచుతున్నప్పుడు మీకు అందరికి ఒకటి గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుందో చెప్పండి అమ్మ. మీకు ఏం గుర్తొస్తుంది? మేనత్త కూతురా దంచవే మంగమ్మ మనవడా సాంగ్ గుర్తొస్తుంది అందరికి. దంచడానికి చాలా టైం పడుతుంది, కానీ టైం తీసుకుని మరి రోట్లోనే దంచండి. టేస్ట్ మీకు ఖచ్చితంగా చెప్తున్న డిఫరెన్స్ అయితే చాలా ఉంటది. ఎందుకంటే మా మమ్మీకి అప్పుడప్పుడు టైం లేక మిక్సీలో దంచుతున్నప్పుడు మేము చూసాము, టేస్ట్ అంత బాగుండేది కాదు. రోట్లోకి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ చాలా మంది టమాటో యూస్ చేస్తారండి. మేమైతే ఎప్పుడు టమాటో యూస్ చేయం. టమాటో యూస్ చేయకుండానే మేము ఓన్లీ ఆనియన్స్ అండ్ చింతపండు రసం వేసి చేసుకుంటాము. ఆయిల్ పోసుకుని స్లోలో పెట్టుకోవాలి. కడిగి ఉన్న చేప ముక్కలు ఉల్లిపాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు తొక్కి ఇక్కడ పెట్టుకున్నాం కదా, పచ్చిమిరకాయలు వాటిలో వేసుకుని పచ్చిమిరకాయలు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉప్పు కారం వేసి ముక్కలు బాగా కలిపాలి. కానీ కొంతమంది అమ్మ చాలా మంది గుజ్జు ఆనియన్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యాక అప్పుడు చేపలు వేసి ఉడకబెడతారు కదా, మరి నువ్వేంటి ముందే వేసేస్తున్నావు? ఇలా చేయటం వల్ల అంటే ఒక్కొక్కరు ఒక స్టైల్. నా స్టైల్లో అయితే ఈ పచ్చిగా ఉంటదని మీరు అనుకుంటారు, కానీ ఇలా చేయటం వల్ల ముక్కలకి ఆ రసం పట్టి ఉల్లిపాయల రసం పట్టి చక్కగా సిమ్ములో పెట్టి మగ్గబెడతానేమో జాయిగా సిమ్ములో మగ్గుతా ఉంటది. ముక్కకు కూడా పట్టి వాళ్ళని మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, కదండి. ఇప్పుడు నూనె వేడెక్కింది, ఇలా వేసుకోవాలి. చక్కగా ఉల్లిపాయతో పాటు ఈ ముక్కలు కూడా వేగుతూ ఉంటాయి. నూనె బాగా వేడెక్కాక కలిపిన చేప ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకదానికి బాండీలోకి వేసుకోండి. వేసుకున్నాక పొయ్యి మీద పెట్టి ఇలా కలిపేసి స్లోలో పెట్టి మూత పెట్టేయాలి. కొంచెం ఒక 10 నిమిషాల వరకు మగ్గుతుంది. మీ ముక్కలను బట్టి చేప ముక్కలు ఎన్ని ఉంటే అన్ని, ఎంత పులుపు అవసరమో అంత పులుపు వేసుకుని నానబెట్టుకోండి. చింతపండు వేసుకుని మూత తీస్తే మగ్గబెట్టాం కదా, అలా కాదు, అలా మగ్గింది. మగ్గిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, నానబెట్టింది చింతపండు కూడా తీసుకుని గట్టి పెట్టకూడదు. గట్టి పెడితే ముక్క ఇడిపోద్ది. ఇలా పోసి ఎక్కువ చింతపండు ఎక్కువ పోసుకుంటే బాగా ఉడికి బాగుంటుంది. ఎంతసేపు ఉడితే అంతసేపు చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. చింతపండు పులుసు పోసాం కదండి, పోసిన తర్వాత ఇలా దింపి ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇలా పెట్టి కొంచెం మూత పెట్టేసి ఐలో పెట్టండి. దగ్గరికి వచ్చింది ఇప్పుడు చేపల పులుసు. దాంట్లో వేయవలసిన మసాలాలో వేయవలసినవి దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, గసాలు, యాలకులు, యాలుక, లవంగాలు వేసి నేను ఇలా పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు దంచేటప్పుడే మసాలా రోట్లోనే దంచి చెప్పుకున్నానండి నేనైతే. ఇప్పుడు వేసేస్తున్నాను. ముందే మసాలా వేసేసామనుకోండి కొంచెం వెయిట్ వస్తుందండి. అందుకని దగ్గర పడిన తర్వాత ఒక పావు గంటలో అయిపోద్ది, ఇంకా పులుసు తయారైపోద్ది అన్నప్పుడు వేసుకుంటే మసాలా బాగుంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. చేపల పులుసు దగ్గర పడిన తర్వాత గ్యాస్ కట్టేసి
కట్టేసిన తర్వాత ఇది మళ్ళీ లేకపోతే రసం ఉండదండి, ఈ మాత్రం రసం చెప్పుకోవాలి. ముక్కలు చూడండి అసలు ఎక్కడా విడలేదు, చూసారా? మీరు ఫస్ట్ వేసుకుంటే ముక్కలు విడిపోతాయని అందరికీ అపోహ, కానీ నేను ఫస్ట్ నుంచే వేసాను చేపలు, కానీ ఎక్కడా కూడా ఏది ఎడకుండా ఎలా ఉందో ముక్క అలా వచ్చింది. చూసారా? చేపల పులుసు రెడీ.